మీ ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనే దానిపైన దృష్టి పెట్టండి. చాలా మంది చెప్పొచ్చు మాకు పనులు ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఇద్దరు పనిచేస్తే కానీ గడవని పరిస్థితి. అయినా సరే మీ సమయాన్ని నేనేమంటానంటే మనకు మన ఆడపిల్లలు కోల్పోయిన తర్వాత రోడ్లపై క్యాండిల్ ఎత్తుకొని వచ్చి ర్యాలీ చేసే కన్నా ముందే జాగ్రత్త పడడం అంటాను నేను. ధర్మక్షేత్రం చేస్తాననే అది చనిపోయిన తర్వాత అందరం వచ్చి ర్యాలీ చేసి ఏం ప్రయోజనం? ప్రాణ కాపాడుకోకపోయిన తర్వాత ఏం ర్యాలీ చేసి ఏం ప్రయోజనం? ముందే మనం ఆడపిల్లలు కాపాడుకోవాలి. దీనికోసం ప్రతి ఒక్కరూ 10 నిమిషాలు ఎవరికైనా మాట్లాడితే 1 నిమిషం దీని గురించి మాట్లాడండి. అవేర్నెస్ వస్తుంది అనుకుంటున్నాం, కానీ చాలా మంది రాలేదు. ఇది రావాలి. దయచేసి ఆడపిల్లలు కాపాడుకుంటాము. ఎంతమంది బలైపోతున్నారో మీకు తెలియడం లేదు, చాలా మందికి అవేర్నెస్ లేదు. అందుకే నేను చెప్తున్నాను, దీన్ని మార్పు పెట్టుకొని అందరికీ చెప్పండి. వచ్చి గోరక్షణ. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు గోవులను పాలు పిండుకునే వాళ్ళం. పాలతో నెయ్యితో దీపం పెడితే ఆక్సిజన్ వస్తుంది. ఎంతమంది తెలుస్తుందా? మనకు ఒక ఆవు నుంచి వచ్చే నెయ్యి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. మనం గోమాతలో 1,00,00,000 మంది దేవతలు ఉంటారని పూజించుకుంటాం. అలాంటి గోమాతను ఆదివారం అయితే కోసుకొని తింటున్నారు వాళ్ళు. దానికి ఇండైరెక్ట్ గా మనమే సహకరిస్తామని చెప్పాలి. మనం అమ్మితేనే కదా వాళ్ళు కొంటారు. ఆ డబ్బులు ఎంత వస్తాయి? ఈ ఫ్యామిలీ 1 నెల గడుస్తుందా, 2 నెలలు గడుస్తాయా, 3 నెలలు గడుస్తాయా? దయచేసి వాళ్ళని అమ్మకండి. మేము చిన్నప్పుడు చూసాం, కానీ గోవులు ఎవరికైనా పాల కోసం అమ్మగలమో కానీ ఇట్లా కోసుకొని వెళ్ళడానికి అమ్ముడు ఎక్కడ చూడలేదు. అటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజులోనే చూస్తున్నాం. మన ధర్మక్షేత్రం వాళ్ళు ఎక్కడికి 100 గోవులు కాపాడి గోశాలను పంపించారు. ఇందులో నేను చెప్పేది ఒకటే, దయచేసి ఈ గోవులు ఎందుకు అమ్ముతున్నారు? వరకు మాత్రం అమ్మకండి. ఇది నా విన్నపం. చాలా మందికి అవేర్నెస్ లేదు. వచ్చే 5,000 10,000 మనకు నెల 2 నెలలు గడుస్తుంది అంతేగాని ఒక గోవుని చెప్పిన పాపం అయితే మనకు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఎవరు గోవుని ఈ వద కోసం మాత్రం వాళ్ళకి అమ్మకండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్య చాలా మంది వాళ్ళు మసీదుల్లో ప్రతి ఈవినింగ్ వాళ్ళు మైక్ ఆన్ చేస్తారు. మనం ఎప్పుడు కానీ ఇంతవరకు మనం అబ్జెక్షన్ చేయలేదు. ఇప్పుడు మన గుళ్ళలో ఏదైనా జరుగుతుంటే వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. ర్యాలీ జరుగుతుంటే రాయచూరులో మీరు చూసుకుంటారు, ర్యాలీ జరిగేటప్పుడు వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు. ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? మనలో అవేర్నెస్ లేకపోవడమే కదా. నేనేమంటే ప్రతి ఊళ్ళో వీలైనంత వరకు టీ షాపుల దగ్గర లేదా గుళ్ళ దగ్గర హనుమాన్ చాలీసా ప్లే చేయండి. సాయంత్రం కానీ పొద్దున కానీ హనుమాన్ చాలీసా ప్లే చేయండి. నేనేమంటున్నానంటే ఫ్యూచర్ లో ప్రతి ఊరికి ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉండాలి. అక్కడ హనుమాన్ చాలీసా ప్లే అవ్వాలి. అది ఎంతో సాధ్యపడుతుందో ముందు చూద్దాము. ఇదైతే నా కోరిక. అప్పుడే మన హిందువుల ఐక్యత వస్తుంది. అదేవిధంగా సోదరు పెట్టి శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళండి అంటే పనులు మానేసుకుని అందరినీ వెళ్ళమని చెప్పడం లేదు నేను. వీధి మీద మాత్రం వెళ్ళండి. అక్కడ పంచాక్షరి మంత్రం చదవండి, శివుని వందనాలు చదవండి. అదేవిధంగా మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా చదవండి. వినాయకుడి గుడికి వెళ్ళండి, అక్కడ శుక్రవారం చదవండి వినాయకుడిని. శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళండి, లలితా సహస్ర పారాయణం చేయండి. లలితా సహస్ర పారాయణం అంటే మీకు ఒకటి చెప్పాలి. గత 2 సంవత్సరాలుగా నేను లలితా సహస్ర పారాయణం మా వీధుల్లో కూడా చదువుతున్నాను. అయితే ఈ మధ్య నేను ఒక 15 మందిని పిలిచి మా ఇంట్లో లలితా సహస్ర పారాయణం పెట్టాను. అయితే ముందు ఇది 1,00,00,000 మందితో లలితా సహస్ర పారాయణం చేయాలనేది నాకు లేదు. ఇప్పటికే ప్రతి నెల ఒక్కొక్క ప్రజలు చేయాలనుకున్నాను. ఫస్ట్ టైం నేనే చేశాను. ఈ మధ్య ఎక్కడ ఉంటుందో మీరు రావాలనుకుంటే ఎవరికైనా ఇన్ఫార్మ్ చేస్తాను. అది కూడా తప్పకుండా చేయండి. నేను ఏమంటానంటే ఇవన్నీ మన ధర్మాన్ని కాపాడుకునడానికి నిత్యం లాంటివి. కాబట్టి లలితా సహస్ర పారాయణం చేయండి. ఫ్రైడే శనివారం వస్తే వెంకటేశ్వర గుడికి వెళ్ళండి. 10 మంది 5 మంది 20 మంది వెళ్ళండి. గోవిందనామం చదవండి. నేను చెప్తున్నది ఏంటంటే మన ధర్మము కాపాడబడతాంది. ఎదుటి వాళ్ళ గుండెలో భయం రావాలంటే ఖచ్చితంగా చేయండి. అమ్మలకు నేను చెప్పేది ఏంటంటే ఎక్కువగా క్రిస్టియన్లోకి ఆడవాళ్ళే మారిపోతున్నారనే కాకుంది. ఎందుకంటే ఇంతకాల ఖాళీగా ఉంటారు, వాళ్ళ మాటలకు వీళ్ళు మారిపోయి వెళ్ళిపోతున్నారు అంటారు. అస్సలు ఎటువంటి పరిస్థితులు ఆ పేరు మనం తెచ్చుకోకూడదు. వాళ్ళు మారని వచ్చినప్పుడు వాళ్ళకి బొట్టు పెట్టి మీరే వాళ్ళు మారుస్తారని నిర్మించి మిగతా వాళ్ళకు తెలియజేయండి. మాటగా వస్తారు కదా మీ ఊర్లో కూడా వస్తారు కదా.
అదే చెప్తున్నాను. తప్పకుండా వాళ్ళు వచ్చినప్పుడు మీరే మార్చండి. ఈ రోజు ఇక్కడ ఈ సభ ఇట్లా జరగడానికి అతి తక్కువ సమయంలో ఈ సభను ఇక్కడ ఏర్పాటు చేసిన నిమ్మలపల్లి వాళ్ళందరూ